ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి లాభస్థానంలో రవి రాశుల్లో ఉన్నందుకు ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు లాభంలో ఉండి వక్రించినందుకు ఆ వక్రగతి మూలంగా కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా వక్రగతిని ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో కొంచెం బిజినెస్ రిలేటెడ్ మూలంగా కొంత విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్లు చేయడానికి కొంత అనుకూలతను ఇస్తుంది. ధనం మీద 2 శుభగ్రహాలు ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, అదేవిధంగా కాస్త ఈ శని వక్రగతి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం, దీనివల్ల ఏమిటంటే 2 ఫలితాలు. ఒకటి, గృహాన్ని ఏదైనా మరమ్మతులు చేసుకోవడానికి గ్రహస్థితి యోగిస్తుంది. దీంతోపాటు భూమి మూలంగా ధనయోగం ఇవ్వడము. కాకపోతే కొంత ఏదైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం మూమెంట్ అనేది స్లోగా ఉండడం. అంటే మీరు ధనం కట్టేస్తారు, అవతల వాడు ఏంటంటే అగ్రిమెంట్ చేయడానికి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత లేట్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పంచమంలో ఉండేటువంటి శని వక్రగతి వల్ల ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి చేసుకోండి. మరియు సంతానం మీ నుంచి దూరంగా వెళ్ళడము, వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి చూపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులాలగ్నం వారు 25వ తేదీ ఆగస్టు నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం కొంతవరకు యోగిస్తుంది. ఈ రవి ఎప్పుడైతే మీకు సింహరాశిలోకి వస్తున్నాడో 17వ తేదీ నుంచి, అదేవిధంగా జలరాశుల్లో ఉంటున్నాడు. ఈ 2 రాశుల్లో కూడా 2 రాజ్య స్థానాలు, రాజ్యగ్రహాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మీకు ప్రమోషన్స్కి, ఫైనాన్షియల్ గ్రోత్కి, తండ్రి తరపు వారు ఎవరైనా సరే లేదా తండ్రి కానీ మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి. కాకపోతే ఈ వివాహం తర్వాత ఉండేటువంటి కొన్ని సర్కమ్స్టెన్స్ ఉంటాయి. ఆగస్టు 25 నుంచి ఒక 25 రోజుల పాటు మాత్రం వివాహం అయినటువంటి వారు కొంత జీవిత భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొన్ని వ్యసనాల జోలికి కూడా వెళ్ళకండి. వీటి వల్ల కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు చేయవలసిన దేవతారాధన కాళికామ్మవారి ఆరాధన చేసుకోండి. కాల భైరవుడి యొక్క అష్టోత్తరం చదువుకోండి, అన్ని విధాలుగా బాగుంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5 to 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే, ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు. దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే, గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది. దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వం, మానసిక అంటే శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు,
ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అదేదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది. దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశర మహర్షి శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఏదో ఒక మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానండి అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. ఎందుకు, ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా 3వ స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే 3వ స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి. అంటే ఏమిటి, అక్కడ వాస్తు దోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి మీ ప్లాంటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము, రోగము, శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారిని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22కా 23 25 వయసులోనా 27 సంవత్సరంలోనా 30వ సంవత్సరంలోనా అని ఒక 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటే ఎందుకు అంటే మీకుండే కండిషన్. అంటే అలాంటి ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకొని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మని పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట.